సో మార్కెట్‌లో నువ్వు సెర్చ్ చేస్తున్న జాబ్ డిమాండ్‌లో ఉందా? నువ్వు సెర్చ్ చేసే జాబ్ పర్ మంత్ ఎన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయో నీకు తెలుసా? హే గైస్ సో ఈరోజు మనం 3 మేజర్ జాబ్ రోల్స్ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోల్స్‌కి మనకి ఎక్కువగా హైరింగ్ జరుగుతూ ఉంటుంది హైదరాబాద్‌లో యాస్ పర్ మై నాలెడ్జ్. ఓకే. సో నంబర్ 3 సో మనకి జావా బ్యాక్ ఎండ్ ఉంటుంది. జావా బ్యాక్ ఎండ్ కొంచెం మంచిగా పర్ మంత్‌కి మీకు ఒక 200 ఓపెనింగ్స్ యాస్ ఎ ఫ్రెషర్ వస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ ఒక 300 ఓపెనింగ్స్ వస్తున్నాయి జావా బ్యాక్ ఎండ్‌లో మనకి. అండ్ ఆల్సో నెంబర్ 2 వచ్చేసి మీకు సో డేటా అనలిస్ట్ కానీ పైథాన్ పవర్ బిఐ ఈ ఓపెనింగ్స్ అండ్ ఆల్సో ఏఎంఎల్ రిలేటెడ్. సో ఇదంతా డేటా సైన్స్ ఓపెనింగ్స్ అంతా కమ్స్ అండర్ దిస్ ఓపెనింగ్ ఓన్లీ. సో దీంట్లో మనకి 200 ఓపెనింగ్స్ ఫ్రెషర్కి వస్తున్నాయి పర్ మంత్ ఇన్ హైదరాబాద్. అండ్ 250 అరౌండ్ 300 రఫ్లీ అట్లా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ థింగ్ ఉంటుంది. అండ్ నెంబర్ వన్ మనకి ఈ ఓపెనింగ్ పర్ మంత్ కి మనకి 950 ఓపెనింగ్స్ వస్తాయి ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో ఇదే మనకి ఫుల్ స్టాక్ ఓపెనింగ్స్ అండ్ ఫ్రంట్ అండ్ రియాక్ట్ చేసే ఓపెనింగ్స్. మేజర్లీ ఒక 400 to 500 ఓపెనింగ్స్ పర్ మంత్ మీకు సో ఫ్రంట్ అండ్ రియాక్ట్ చేసే మీద ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ కేటగిరీలో నువ్వు ఏ ఇయర్ పాస్ అవుట్ అని కూడా చూడవు కంపెనీస్. సో నీకు ఫ్రంట్ అండ్ రియాక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ ఉంది, డిప్లాయ్ లింక్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా తీసుకుంటాయి. సో మీకు ఎక్కువగా ఓపెనింగ్ కావాలి, నేను తొందరగా ప్లేస్ అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫుల్ స్టాక్స్. ఓకే, లైక్ జావా ఫుల్ స్టాక్ అయినా తీసుకోండి, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోండి. నన్ను అడిగితే నా బెస్ట్ చాయిస్ ఈస్ మర్న్ స్టాక్. సో మర్న్ స్టాక్ ఈస్ వెరీ డిమాండ్ గైస్. సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడున్నా సరే దీని డిమాండ్ ఎప్పుడు తగ్గదు. అంటారు ఏ జాబ్స్ తీసుకెళ్తుంది అని అంటారు కానీ యూ డోంట్ వరీ, ఏం జాబ్స్ పోవు. ఈ మర్న్ స్టాక్ మీరు నేర్చుకోండి, డెఫినెట్ గా ఒక మంచి ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అవ్వండి. వాళ్ళే మీకు ప్లేస్మెంట్స్ ఇప్పించేలాగా ఉండే ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.